హలో ఎవరైనా వెల్కమ్ టు మూవీ రివ్యూ. కలికి 2లోకించి దీపికా పదుకొనే అయితే పక్కకి కంప్లీట్గా పోయినట్టే. ఇంకా వాళ్ళ టీం కూడా కన్ఫర్మ్ చేసిరు. ఎందుకు దీపికా పదుకొనే ఖచ్చితంగా తీయాల్సి ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే దీపికా పదుకొనే రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. ఓకే, రెమ్యునరేషన్ ఏదో ఒకలాగా అంటే ఆమెకు పాన్ ఇండియాలో మార్కెట్ ఉంది కాబట్టి ఏదో ఒకలాగా రెమ్యునరేషన్ మేనేజ్ చేద్దామన్నా సరే కూడా దీపికా పదుకొనేతో పాటు వాళ్ళ పాపను చూసుకునే టీము ఒక 10 మందో 15 మందో వాళ్ళందరికీ 5 స్టార్ హోటల్స్ బుక్ చేయాలి, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి మళ్ళీ ఎంతైతే ఖర్చు అవుతుందో అదంతా ప్రొడ్యూసరే భరించాలంటే దీపికా పదుకొనే అంటే ఆమె హీరోయిన్ కాబట్టి ఆమెకి వేరు చేస్తారు. వాళ్ళ బిడ్డకున్న కేర్ టేకర్లందరికీ ఎందుకు ప్రొడ్యూసర్ చేయాలి? ప్రొడ్యూసర్ ఇచ్చిన హోటల్లో ఏముండి వాళ్ళ పాపకి ఏదైతే కావాలనో అది ఆమె బేర్ చేయొచ్చు కదా. ఆమె అంటే పైసలు, ప్రొడ్యూసర్ అయితే పైసలు కాదు. ఇట్లా చేసేటోళ్ళకి నాకు తెలిసి ఒక్కొక్క సినిమాలకి తీసేస్తేనే బెటర్ ఇచ్చేటోళ్ళని. వాళ్ళకి ఫేమ్ ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, బట్ ఏదానికన్నా లిమిట్ ఉంటుంది. అవతల ప్రొడ్యూసర్ని ముంచేటట్టు కనుక వీళ్ళు డిమాండ్ చేస్తే ప్రొడ్యూసర్ ఏం కావాలి? మరి ప్రొడ్యూసర్లు కనుక ఇట్లా ఆగమైతే సినిమాలు ఏం కావాలి? ఎవరు తీస్తారు సినిమాలు? వీళ్ళకి ప్రొడ్యూసర్ అంటే అంత లోకం అవుతుంది ఒక్కొక్కరికి. ఆమె అనేది సందీప్ రెడ్డి వంగ గారు ప్లస్ ప్రభాస్ గారు తీసేసేదే మంచి పని చేసారు. జై హింద్.